అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. బీఆర్ఎస్ పార్టీకి 2024లో ఏదీ కలిసి రాలేదా? గులాబీ పార్టీ ఒకటనుకుంటే మరోటి జరుగుతోందా? ప్రతిపక్ష పాత్రను సరిగ్గా పోషించలేక ప్రజల్లోకి వెళ్లలేక సతమతమవుతోందా? వరుస కేసులు బీఆర్ఎస్ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయా? 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. ఏడాది కాలంగా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత వరుసగా 2 ఎన్నికల్లో గెలిచిన గులాబీ పార్టీ తొలిసారి ప్రతిపక్ష పాత్రకే పరిమితమైంది. 2001లో కేసీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ పనిచేసింది. 2014లో తెలంగాణ ఏర్పాటుతో అప్పటి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి గెలుపొందింది. వరుసగా 2 పర్యాయాలు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. గతేడాది కాలంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలపై బీఆర్ఎస్ ప్రశ్నిస్తూనే ఉంది. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఉద్యోగ నోటిఫికేషన్లు, మహిళలకిచ్చిన హామీల అమలుపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూసినా క్షేత్రస్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. గులాబీ బాస్ కేసీఆర్ అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. పార్టీలో కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావులే అన్నీ తామే వ్యవహరిస్తున్నారు. అయితే ప్రజలిచ్చిన ప్రతిపక్ష పాత్రను కేసీఆర్ పోషించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. వరదలతో ఖమ్మం, వరంగల్ జిల్లాల రైతులు, ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. అలాంటి సమయాల్లో సాధారణంగా ప్రతిపక్ష నేతలు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. కేసీఆర్ నుంచి కనీసం ఒక స్టేట్మెంట్ కూడా రాలేదు. దీంతో ప్రతిపక్ష నేతగా ప్రజలిచ్చిన హోదాను కేసీఆర్ అవమానిస్తున్నారని ఆయన ప్రత్యర్థులు టార్గెట్ చేస్తున్నారు. ఇంకోవైపు కేసీఆర్ అసెంబ్లీకొచ్చి తమ ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని సీఎం రేవంత్ పదే పదే టార్గెట్ చేస్తున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యారు. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలకు ఎప్పుడూ హాజరు కాలేదు. దీంతో కేసీఆర్ తీరు చర్చనీయాంశంగా మారింది. ఇంకోవైపు 2024 బీఆర్ఎస్కు అత్యంత గడ్డుకాలంగా మిగిలిపోయింది. ఈ విషయాన్ని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలుమార్లు చెప్పుకొచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్కు కాలు విరగడం, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ఒక్క సీటు కూడా గెలవకపోవడం గులాబీ క్యాడర్ను కుంగతీసింది. లోక్సభ ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీ కవిత మద్యం కేసులో అరెస్టయ్యారు. 5.5 నెలలు తీహార్ జైల్లో ఉన్న కవిత సెప్టెంబర్లో విడుదలయ్యారు. ఈ నెలలో కేటీఆర్పై ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏసీబీ కేసు పెట్టింది. కేటీఆర్కు హైకోర్టులో రిలీఫ్ దొరికినా ఈడీ కేసు నమోదు చేయడం బీఆర్ఎస్లో టెన్షన్ మొదలైంది. కేటీఆర్పై కేసు గులాబీ శ్రేణులకి, నాయకులకి షాక్గా చెప్పొచ్చు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నా గులాబీ నేతలు ఆశించిన స్థాయిలో మైలేజ్ రావడం లేదట. అధికారాన్ని కోల్పోయిన తర్వాత 2024లో బీఆర్ఎస్ పార్టీకి అన్ని అపశకునాలే ఎదురవుతున్నాయని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. 2025లో అయినా మంచి జరగాలని కారు పార్టీ నేతలు కోరుకుంటున్నారట.